చెప్తున్నా. వాళ్ళు తగలబెట్టారని వీళ్ళు అన్నారు, వీళ్ళని వాళ్ళు అన్నారు, చివరికి ఎవరూ తేల్చలేదు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తేల్చలేదు, మళ్ళీ వచ్చింది. ఇది కూడా అంతే. ఇవన్నీ చాలా వరకు ఇవి అన్సాల్వ్డ్ మిస్టరీస్ లాగా మిగిలిపోతూ ఉంటాయి. చూద్దాం మరి. అందుకే తొందరగా డీజీపీ గారు లేకపోతే ఇంకెవరైనా ఒక ప్రకటన ఫైల్ వాళ్ళు కానీ చెప్తే చాలా సంతోషం. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణలు చాలామంది నిందితులు కోర్టుకు రావడం లేదు. జగన్తో పాటు పలువురు నేతల కేసులు విచారణకి ఇక వేగవంతం అయ్యే అవకాశం అని, మరొకటి దస్తగిరిని అప్రూవర్గా మారిపోయి కొన్ని కీలక అంశాలు చెప్పాడు. దస్తగిరి ఏవైతే రిపోర్ట్స్ ఇచ్చారో అవన్నీ కూడా సిబిఐ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి మరొక వార్త. సరే, ఇది ఆల్మోస్ట్ డైలీ మీడియాలో అవును, ఏదో ఒక మూలన జగన్ అరెస్ట్కు రంగం సిద్ధం ఇలాంటివి వస్తూ ఉంటాయి. నాకు తెలిసినంతలో ఆ 16 మాసాలు అప్పుడు అరెస్ట్ అవ్వడం తప్ప ఆ తర్వాత ఆయన ఇంకెప్పుడు ఏదైనా ఆందోళనప్పుడు ఏమన్నా అయ్యాడేమో కానీ ఇంకెప్పుడు అవ్వలేదు. నిజంగా అయితే అది పెద్ద వార్తే. అటువంటిది వస్తే మనం ముందుగానే మనం చర్చించవచ్చు. కానీ ఈసారి ఎన్నికల ఫలితం వచ్చినప్పటి నుంచి ఆ కారణం మీద ఈ కారణం మీద ఇప్పుడు ఇందులో తాజాగా ఈరోజు నిన్నేమో ఆ కేసుల్లో అరెస్ట్ కావచ్చు అన్నారు, ఈరోజు పొద్దునేమో వివేక హత్య కేసులో కావచ్చు అన్నారు. సరే, ఇప్పుడు మనం చర్చిస్తున్న కేసు ఇది దస్తగిరికి వ్యతిరేకంగా వేసిన కేసు. దస్తగిరి అక్కడ గొడ్డలతో ఇలా కొట్టాము ఇవన్నీ చెప్తుంటే అతన్ని అప్రూవర్గా తీసుకోండి, అంటే లొంగిపోయిన దోషిగా నిందితుడిగా. అవును, లొంగిపోయిన నిందితుడిగా తీసుకోవచ్చు. కానీ సాక్షి ఎలా అవుతాడు? ఒక చర్యలో పాల్గొన్న ఒక వ్యక్తి ఆ చర్యకు సాక్షి ఎలా అవుతాడు? ఆ చర్యలో ఆయన భాగస్వామి అవుతాడు, నిందితుడు అవుతాడు కదా అన్నది వీళ్ళ వాదన. అది కోర్టు వారు ఏం చెప్తారు, లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించి సాక్షి అవుతాడా, ఇవన్నీ టెక్నికల్గా న్యాయ వ్యవస్థ మటుకే చెప్పాలి. అనేకసార్లు అప్రూవర్లను సిబిఐకి ఉన్న లక్షణమే అది. సిబిఐ ఎప్పుడు కూడా కన్ఫెషన్స్, ఒప్పుకోలు ప్రకటనల మీద ఆధారపడి ఎక్కువగా దర్యాప్తు చేస్తుందనేది సిబిఐకి ఉన్న పేరు. ఎవరు ఒప్పుకోకపోతే అనేక కేసులు అసలు కొట్టేస్తుంటారు. 2% కూడా లేదు సిబిఐ కన్విక్షన్ రేటు. కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇంకా రెండో విషయానికి వస్తే మొన్న 9 మీద కేసు పెట్టి అరెస్ట్ ఇది చేశారు. ఏది దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా కడప పోలీసులు 9 విచారించారు. వాళ్ళు పోలీసు అధికారులు, సిబిఐ మాజీ అధికారి, వీళ్ళందరూ దస్తగిరిని జైలుకి వెళ్ళి మరీ ఒత్తిడి చేశారని. అప్పుడున్న జైలు సూపరింటెండెంట్ను, అప్పుడున్న ఎస్ఐని కొన్ని పేర్లు గుర్తున్నాయి, ఎందుకని నాకు అన్నీ గుర్తులేవు. వాళ్ళని తీసుకున్నారు. అది దస్తగిరి వెర్షన్. ఇంకా మూడో వెర్షన్ మీరు చెప్పింది జగన్ ఆస్తుల కేసు, అక్రమాస్తుల కేసు అనండి, లేకపోతే ఆదాయానికి మించిన ఆస్తులు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని టెక్నికల్గానండి, ఏదన్నా కానీ ఈ కేసులు రోజువారీ విచారిస్తారు, ఇంకా అయిపోయిందన్న హెడ్డింగ్ కూడా చాలాసార్లు వచ్చింది. అమికస్ క్యూరీ అని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు కూడా కొన్నిసార్లు ప్రజల తరఫున లేదా తమ తరఫున పనిచేయడానికి ఒక ఆయన పెడతారు. ఆయన కొన్ని సిఫార్సులు చేశారు నేను. ఆ చేసినప్పుడు ఎందుకు విచారించట్లేదు అని సుప్రీంకోర్టు జనవరి 27వ తారీఖున ఈ కేసులో చెప్పింది. తెలంగాణ హైకోర్టు అధికారికంగా బాధ్యత తీసుకొని సమీక్షిస్తున్నప్పుడు మేము తలదూర్చాల్సిన అవసరం మాకేం కనిపించడం లేదు, అయినా మీ అభ్యర్థనను పరిశీలిస్తామని రఘురామకృష్ణరాజు కేసులో చెప్పారు. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు ఏదో నాటకీయంగా చెప్పి రేపొద్దునకంతా జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని నేనేమో అనుకోవటం లేదు. వేగవంతం అవుతుందా లేదా రోజువారీ విచారణ అని ఇదివరకు జనరల్గా చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకొంచెం స్పెసిఫిక్గా చెప్పచ్చు. రోజువారీ అన్నప్పుడు ఉదాహరణకు అత్యవసరమైనవి తప్ప ఏం తీసుకోవద్దు అన్నారు. ఏవి అత్యవసరం? మళ్ళీ అది జడ్జి ఉంటాడు. జడ్జికి ఎంత చిన్న కోర్టు అయినా వర్మ జడ్జికి విచక్షణాధికారం ఉంటుంది. మీరు ఇలాగే విచారించాలని బయట నుంచి ఆదేశించడం జరగదు. కానీ వేగవంతం అయితే మంచిదే కదా. జగన్ ఒక్కడే కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. జగన్తో సహా అని కొంతమంది హెడ్డింగ్ పెట్టారు. వాళ్ళు ప్రత్యేకమైన సంతోషం కోసం పెట్టడం తప్ప ప్రజాప్రతినిధుల కేసులు అని అన్నప్పుడు ఆయన ఇప్పుడు శాసనసభ్యుడు, ఇదివరకు శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి, అది వరకు ఎంపీ. కాబట్టి ప్రజాప్రతినిధుల కేసులో వర్తించేవన్నీ జగన్కు వర్తిస్తాయి, ఇతరులకు కూడా వర్తిస్తాయి. ఏవేవి పెండింగ్లో ఉన్నాయో అది కూడా గుర్తించాలి మనం. నాట్ జస్ట్ జగన్, బట్ ఏదో ఆగమేఘాల మీద అరెస్ట్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఈ లోపల వేరే కేసులు ఏదైనా వస్తే మనం చెప్పలేం, అదేది మనం చెప్పలేం. సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటికి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడానికి సిద్ధమైనట్టేనా? మరి జగన్ అయ్యాడు కదా, ఆయన ఏదో తేదీలు కూడా ప్రకటించాడు అన్నారు.
అంతకుముందు సంక్రాంతి అన్నారు, అది ఒక నెల వాయిదా పడినట్టుంది దాదాపు. మరి ఇప్పటికైనా రాకపోతే మటుకు ఆ పార్టీ వాళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ కూర్చొని అదే పనిగా చెప్తే ఈరోజు వాళ్ళ పత్రిక చూస్తే కనుక ఒక మిత్రుడు రాస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేశాడు అది ఇదని. సెలెక్టివ్ మీడియాను కూర్చోబెట్టుకొని ఎలక్టెడ్ టాపిక్స్ మటుకు చెప్తే ఉపయోగం లేదు. ముఖాముఖి తలపడే విధంగా మళ్ళీ ప్రజల్లోకి రావాలి, తమ వాళ్ళలోకి రావాలి. ప్రతి కార్యకర్తను కలుసుకుంటాను, ప్రతి తలుపు తడతానని ఆయన చెప్పారు. వాళ్ళేమో వెయిట్ చేస్తున్నారు. వైసీపీ వెయిటింగ్, జగన్ ప్రీచింగ్ అని అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎప్పుడు వస్తారో చూడాలి.